ఆమ్లా. ఇదేంటంటే మనకి 2 in 1గా ఉపయోగపడుతుంది. అంటే వేడి తత్వం ఉన్న వాళ్ళకి కూల్నెస్ ఇస్తుంది, మన కూల్నెస్ ఉన్న వాళ్ళకి వేడి తత్వం చేస్తుంది. అంటే ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు. దీనివల్ల సి విటమిన్ బాగా దొరుకుతుంది, మనకి డైజెషన్ ప్రాబ్లం దీనికి కూడా ఉండదు. ప్రతి సప్లిమెంట్ వాడేటప్పుడు మనం దీన్ని తీసుకున్నట్లయితే మన బాడీని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా వాడచ్చు, ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్. ఎక్కువగా తుమ్ములు, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం బాగా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ నూనె అండి. దీన్ని తొగర పండుతో తయారు చేస్తారు. తొగర పండు ఎవరికైనా ఐడియా ఉందండి? చూసారు. అది చూడడానికి చాలా బాగుంటుంది, కానీ తింటే చాలా చేదుగా, చాలా వగరుగా, చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. నాకు కూడా తెలీదు, మా ఫ్రెండ్స్ చెప్పారు. అయితే దీన్ని క్యాప్సూల్ రూపంలో ఇచ్చారు. ఇది వేసుకున్నట్లయితే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. మనకి ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి మనందరం మధ్యతరగతి కుటుంబీకులమే, మనం సంపాదించింది గుడికి వెళ్ళమేమో కానీ నెలకి 2 నెలలకి హాస్పిటల్ మాత్రమే వెళ్తాం. ఎందుకంటే మన ఆరోగ్యం సరిగ్గా మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇది ఇది వాడటం వల్ల నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. కణాలను యాక్టివ్ చేస్తుంది. ఎక్కడైనా కణాలు చచ్చుపడిపోయినాయి అనుకోండి, దాన్ని మళ్ళీ నిద్ర లేపి మళ్ళీ పరిగెట్టమని చెప్పే ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే మనకి నూనె. పారాలసిస్లోకి వస్తూ ఉంటుంది చాలా మందికి, కొన్ని నరాలు చచ్చుపడిపోతాయి, లేదంటే బ్రెయిన్లో కొన్ని క్లాట్ అయిపోతున్నాయని చెప్తాము, హెడేక్ ఎక్కువ వస్తుందని చెప్తాను. వాళ్ళకి ఇది సజెషన్ చేసినట్లయితే ఆ నరాలు యాక్టివ్ అయ్యి మళ్ళీ మంచిగా మన కణాలు అనేవి వృద్ధి చెందుతాయండి. మన బాడీ అంతా కణాల సముదాయం కదండి. ఏ కణమైనా సరిగ్గా లేకపోతే, అంటే ఇప్పుడు హార్ట్ చూస్తున్నామండి, హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ మన తల వెంట్రుక వసంత సన్నని నరాలు ఉంటాయి. అందులో మనకి ప్రతి 100 రోజులకి 120 రోజులకి మన ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేవి చచ్చిపోయి మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఈ మృత కణాలు ఏవైతే ఉన్నాయో వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల, మనం బాత్రూమ్కి యూరిన్కి ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల ఆ కణాలు ఎక్కడో దిక్కున్నాం, ఆ చిన్న సన్న నరాలలో స్టోరేజ్ అవి అది కొన్నాళ్ళకి అలా పూగంతిలా కన్వర్ట్ అయ్యి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా అయినట్లయితే హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అని, లేదంటే బ్రెయిన్లో కొన్ని నరాలు క్లాట్ అయినాయి అని చెప్పి చెయ్యి కాలు లాగేసిందని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాం కదండి. అవి ఎలా వస్తాయంటే ఈ విధంగానే వస్తాయి. ఆ మృత కణాలను మనం రిమూవ్ చేసుకొని ఏ కణాలను యాక్టివ్ చేసుకోవడానికి నెంబర్ 1 ప్రొడక్ట్గా మనకి నూనె ఉపయోగపడుతుంది. ఓకేనండి. నూనె వాడుకోవడం వల్ల ఎవరంటే కిడ్నీ ఎఫెక్ట్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడతారు. కట్మ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. ఓకేనా సార్?